తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు చేసినటువంటి ఒక పనికి అనేక మంది ఆయన అరెస్ట్ కోరుకురు. నిన్నటి వరకు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యిండు. విజయం సాధించారు అనుకుంటారు అన్న, అందరూ సైలెంట్ అయిపోయారు. చాలామంది ఎవరేం సైలెంట్ కాలేదు. సైలెంట్ అయితే ఆ కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళమే. ఓకే, సైలెంట్ ఏం కాలేదు. కాకపోతే ఒక హై ప్రొఫైల్ కేసు అనే దాన్ని ఒక చిత్రీకరించి ఒక కిరాతకుణ్ణి, ఒక నీచుణ్ణి, ఒక కామాంధుణ్ణి రక్షించే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు నష్టం చేసే విధంగా కంప్లైంట్ పట్టుకొని పోయి సాయంత్రం 8వ తారీఖు 6 గంటలకు పోతే రాత్రి 12:45 వరకు కనీసం పిటిషన్ను కూడా తీసుకోలేదు. అప్పటికి మీరు ఇస్తారా లేదా అని చెప్పని బాగా గట్టిగా అప్పటి నుంచి కొన్ని గంటలు అక్కడ కూర్చొని చేస్తే అప్పుడు ఖాళీ ఎండార్స్మెంట్ మాకు ఒక లెటర్ వచ్చిందని చెప్పి సంతకం పెట్టి ఎండార్స్ చేసి ఇచ్చిండ్రు. కేసు కూడా ఎప్పుడు బుక్ చేసిర్రంటే ఇది ఈమె ఇక్కడ కూర్చుందని తెలిసినాక కరీంనగర్లో కౌంటర్ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎప్పుడో రాత్రి 10 గంటలకు ఏదో ఇచ్చిరట. అది కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు తీస్తే తెలుస్తుంది ఈ స్టోరీ అంతా. వీళ్ళు కూడా ఎప్పుడు వచ్చిండ్రు, బాధితులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పోయారు అనేది, తర్వాత బండి సంజయ్ కొడుకు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ ఎప్పుడు వచ్చిండో చూస్తే తెలుస్తుంది. తెల్లారి పొద్దుగాల కొన్ని మెసేజ్లు జనం లోపల సర్క్యులేట్ అవుతుంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఇట్లా అత్యాచారం కింద పోక్సో కింద కేసు పెట్టాలని చెప్పని మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన పిటిషన్ వచ్చిందని తెలిసిన తర్వాత చాలా మంది ఆ పోలీసులకు ఫోన్ చేస్తే కూడా అప్పటికి కూడా వాళ్ళు పెడతలేకుండా 6 గంటల లోపల మేము ఎట్టి పరిస్థితి చేస్తామన్న వాళ్ళు కూడా తెల్లారగట్ల అది కూడా చేయలేదు. సో ఎప్పుడైతే ఆ మెసేజ్ సర్క్యులేట్ అయిందో అప్పుడు ఒత్తిడికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అప్పుడు కానీ కౌంటర్ కేసు అక్కడ బుక్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీద ఇక్కడ ఈ పిల్లగాంది ఇక్కడ తీసుకున్నారు. ముఖ్యమంత్రి దీని విషయంలో ఒక పచ్చి అబద్ధం చెప్పిండు తెలంగాణ జనానికి. ఈయన ఏంటంటే బాగా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గంట సేపటి లోపల, కేవలం గంట లోపట మేము కేసు బుక్ చేసినాము అన్నాడు. పచ్చి అబద్ధం అది. సో సీసీ కెమెరా మీరు ఎట్లా నిర్ధారిస్తున్నాం అంటే అది కంప్లీట్ గా తెలుసు. తెల్లారి పొద్దుగాల జరిగిందని, తెల్లారి పొద్దుగాల ఇప్పుడు ఆ డేట్ లాగా జరగాలి కదా, తెల్లారి జరిగింది ఆ పోక్సో కేసు అనేది క్లియర్ కట్ గా జనానికి ఎరికే. మనం కూడా చాలా మటుకు ఫాలో అప్ చేసినాం. దాంట్లో ఫాలో అప్ చేసిన వాళ్ళతో మాట్లాడినాం. ఆ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే అర్జీ తీసుకపోయి ఇచ్చే క్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన కథ, బాధితులు చెప్పిన కథ, ఇది జనానికి అందరికి తెలిసిన కథ. నేను చెప్పేది కనుక అబద్ధం అయ్యేది ఉంటే ముఖ్యమంత్రి సీసీ కెమెరాలు తీసి పెట్టి ఏ టైంలో బాధితురాలు తల్లి వచ్చి అక్కడ స్టేషన్ లో కూర్చొని కంప్లైంట్ చేసిందో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి అది తర్వాత టైం ఏ టైంకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇవన్నీ కనుక తీస్తే తేలిపోతుంది కదా. నీకు ఆ రోజు రాత్రి ఎందుకు కూర్చున్నది? ఒకవేళ గంట సేపట్లో ముఖ్యమంత్రి చెప్పినట్టు గంట సేపు అయింది అనుకో, 6 గంటలకు పోయింది. 6 గంటలకు పోయిందా లేదా సీసీ ఫుటేజ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చి బయట వచ్చి ఆ ఫుటేజ్ తోటి కంప్లీట్ గా పెట్టి ముఖ్యమంత్రికి ఒక గంటల సేపటి లోపల మేము చేసినాం అనేది కనుక చూపించగలిగితే దీనికి దేనికంటే అనుకుంటా ప్రతి వచ్చి అబద్ధం ఆయన మాట్లాడింది. ఒక పెద్ద సభలో అనేక మంది ముందు క్లియర్ గా ఆయన ఏమని చెప్తా ఉన్నాడు, అమ్మాయికి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పక్షాన ప్రభుత్వం ఉంది కనుక గంట లోపల కేసు తీసుకున్నామని ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు. మరి ఎందుకని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఎవరి నుండి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ కాలేదు, ఇదంతా వాస్తవం, రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? కుటుంబ సభ్యులు ఇప్పటిదాకా దేని గురించి మాట్లాడలే. ఓకే, ఇప్పటిదాకా వాళ్ళు ఇంకా న్యాయం జరుగుతుందా లేదా వాళ్ళ ఒత్తిడులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్లు చేసుడు, కాంప్రమైజ్ అనుడు, బెదిరించుడు. నేను ఒకటి మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఇట్లా పోక్సో కేసు దీనికి వేసినట్టుగా సిట్ కనుక వేసి రాత్రి 12 దాటిన తర్వాత కూడా జ్యుడిషియరీ సిస్టమ్ పనిచేసినటువంటి ఉదంతాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఉన్నది ఎక్కడన్నా? మరి దీంతో జనానికి తెలియదా? జనమే పిచ్చోలా పాగలగానే ఆయనే లక్షలాది మంది ముంగడ చెప్పినా, వేలాది మంది ముంగడ చెప్పినా, ఈ కెమెరాలతోని లక్షల మందికి, కోట్ల మందికి ఇన్ఫర్మేషన్ పోయినా ముఖ్యమంత్రి చెప్పింది మాత్రం పచ్చి అబద్ధము. దేనికంటే దానికి ఉంటుంది. దీని విషయంలో వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆధారాలు ఉన్నాయి కదా. వాళ్ళే బాధితులు వచ్చి ముఖ్యమంత్రి తప్పు చెప్తున్నాడని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ బాధితులు కాదు, బాధితుల తరఫుకెళ్ళి కొట్లాడుతున్నటువంటి మనటువంటి వాళ్ళము న్యాయం గురించి నిలబడ్డటువంటి వాళ్ళం చెప్తున్నాం కదా. మేము అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన 1 గంట సేపు అన్నాడు కదా, ఆ 1 గంట సేపు ఏదో తీసి ముంగడ పెట్టమని చెప్పు. ఇప్పుడు ఎవరి వైపు న్యాయం ఉందని మీరు భావిస్తా ఉన్నారు? 100% అది చట్టం తేలుస్తుంది. కానీ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి పిటిషన్లు పెట్టిండ్రు,
పోలీసు వాళ్ళు, కోర్టులు, జడ్జి ముంగట కూడా వాంగ్మూలం జరిగింది. జడ్జి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా, మేడ్చల్ జడ్జి కూడా తీసుకున్నారు కదా. ప్రైమా ఫేసి ఏం లేకుండా ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద, అది కూడా ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసి డియర్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చాలా ఆత్మీయ ప్రియమైన మిత్రులు వీళ్ళిద్దరు, ఎవరు బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి, వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టుకుంటే సామాన్యమైన విషయమేనా? ఒకవేళ ప్రైమా ఫేసి ఏం లేకుంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ తల్లి రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఆధారాలను కూడా గోల్మాల్ చేయకుండా పెట్టాలి. అన్ని వాళ్ళు సబ్మిట్ చేసిండ్రు, అవన్నీ ఉన్నాయి. కొన్ని రికార్డ్స్ వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి పెట్టిరు. భగీరథనే ఒప్పుకున్నాడు కదా, 70% కేసు 80% క్లోజ్. భగీరథనే ఆ పిటిషన్ లో నేను ఈమెతో తిరిగినా అన్నాడు. మైనర్ బాలిక అని చెప్పి దాని మీద కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పానంటే అది కూడా నిర్ధారణ చేసి పెట్టిరు కదా. పెట్టినాక ఇంకేముంటది? ఇంకా నీకు ఇంకేం కావాలి బ్రో? సింపుల్ పిటిషన్ పెడితే ఎవరైనా బాలిక తరఫుకెళ్ళి, మైనర్ బాలిక తరఫుకెళ్ళి పిటిషన్ వస్తేనే కేసు బుక్ చేయాలి. ఇక్కడ అట్లా కాకుండా ఇన్ని రోజులు తాసారం చేసి దానికి 7వ రోజు సుప్రీం కోర్టుకి వెళ్ళి గంటకు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళను కొన్ని గంటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, జుడిషియరీ సిస్టమ్ ఇక్కడ పెట్టి, ఏం బండి భగీరథ ఏమన్నా రేపో ఎల్లుండే ఒలింపిక్స్ లకు పోతున్నాడు, లేకపోతే వరల్డ్ కాంపిటీషన్లకు పోతున్నాడు, రెజ్లింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, లేకపోతే తాగుడు కాంపిటీషన్స్ ఉన్నాయి, గంజాయి కొట్టే కాంపిటీషన్స్ ఉన్నాయి. కనుక మన దేశానికి ఫస్ట్ ప్రైజ్ రావాలి, ఆయనను ఎట్లా ఆపుతారు, ఆయనకు బెయిల్ ఇవ్వాలని చెప్పనేమన్నా ఉన్నదా? ఏంది ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది? బండి భగీరథ క్వాలిఫికేషన్ ఏంటిది? వాళ్ళ నాయన సెంట్రల్ మినిస్టర్ కాకుండా ఇంకేమున్నది ఆయనకు? సో దానికి పెట్టి కొడుకుని రక్షించాలని ఆయన ఫోన్లో పెట్టుకొని, ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానంలో ఉండి కొడుకుని దగ్గర పెట్టి భారత రాజ్యాంగాన్ని, భారత చట్ట వ్యవస్థను మొత్తము అపహాస్యం చేసే లెక్క మజాక్ చేసి పడేసిండు బండి సంజయ్. దానికి ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడు. ముఖ్యమంత్రి అంటాడు ఏం చేయాలి ఇప్పుడు, నేను కోదండం ఎక్కియాలా లేకపోతే ఉరి తీయాలని అని మాట్లాడతాడు. నువ్వు ఉరి తీసేందుకు కానూన్ ఉన్నది, చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి. నువ్వు చట్టానికి నువ్వు ఎట్లా కరెక్ట్ ఎట్లా రన్ చేయాలో ఆ రన్ చేసే స్థాయిలో నువ్వు ఉన్నావు. హోమ్ మినిస్టర్ స్థానంలో, ముఖ్యమంత్రి స్థానంలో. నీ పార్టీలు కూడా కేంద్ర పార్టీ, నాకైతే అర్థమైతే లేదు. రెండు ఇక్కడ కేంద్రంలో రెండు కలిపి ఒకటే బీజేపీ సర్కార్ ఉంటే ఎట్లుంటుందో గట్లనే ఉన్నది ఇక్కడ. అవుట్ రైట్ గా లాస్ట్ మినిట్ సపోర్ట్ చేసుడు, బాధిత కుటుంబానికి నష్టం చేసే రీతిగా, అవమానపరిచే రీతిగా ముఖ్యమంత్రి మాట్లాడిన. అసలు ముఖ్యమంత్రి ఫస్ట్ బాధిత కుటుంబాలకు 7 రోజులు తాసారం ఆలస్యం చేసినందుకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. వాళ్ళ 7 రోజులు ఆ ఇంట్లో నరకం అనుభవించారు, మానసిక క్షోభ అనుభవించారు. మన సొంటలం బయటికి వస్తే కూడా బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు, ఎవడెవడు ఉంటాడో అకౌంట్ రాసుకొని ఒక్కొక్క సంగతి చూస్తా, మనంతూ చూస్తా అని మాట్లాడిండు కరీంనగర్ మీటింగ్ లా. ఇక ఇంత దుర్మార్గంగా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఫస్ట్ అరే నువ్వు అట్లెట్లా వార్నింగ్ ఇస్తావు అని చెప్పి ఫస్ట్ బొక్కల వారు వెళ్ళా లేదా? ఆ పని చేయలే కదా, ఆ పని చేస్తలేడు.